హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి మామిడి తాండ్ర. ఈ మామిడి తాండ్ర ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. ఈ సంవత్సరం మామిడి పండ్లు అయితే చాలా ఎక్కువగా కాసాయండి. ఇప్పుడు మన సీజన్ ఉన్నప్పుడు మామిడి పండ్లతో ఈ తాండ్ర చేసి పెట్టుకున్నామంటే మనకు అన్ సీజన్లో మామిడి తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. కేవలము ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే టేస్టీ ఉండే మామిడి తాండ్ర రెడీ అయిపోతుంది. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా ఒక పెద్ద సైజు మామిడి పండ్లు ఒక 5 తీసుకున్నానండి. 5 తీసుకొని ఇలా గుజ్జు తీసేసుకున్నాను. ఈ గుజ్జు అంతటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నదంతా మనము ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకునేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలకి లైట్గా ఉడుకుతా వస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇది ఉడికేటప్పుడు మనం కొంచెం దూరంగా ఉండాలండి, ఎందుకంటే చేయి మీద పడుతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత షుగర్ అనేది ఒక 2 కప్పులు వేసుకున్నాను నేను. ఈ షుగర్ వేస్తానే ఈ మామిడి తాండ్ర అనేది లూజ్ అయిపోతుంది బాగా. అలాగే ఒక 10 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలండి. బాగా ఈ మామిడి తాండ్ర గట్టిగా వస్తుంది. ఇలా తిక్కుగా వచ్చే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. దాదాపుగా ఒక 20 నిమిషాల పాటు అయితే ఉడికిందండి నాకు. బాగా చల్లారిన తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని, ఈక్వల్గా ఉండే ప్లేటు, దీనిలో ఈ మామిడి తాండ్ర అనేది వేసేసుకొని స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 1 డే మాత్రము ఎండలో పెట్టుకోవాలి. నెక్స్ట్ డేకి ఇలా కట్ చేసి పెట్టుకొని రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇలా రెండో వైపుకు తిప్పుకున్న తర్వాత 1 డే ఉంటే సరిపోతుంది. ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. పుల్ల పుల్లగా తీయగా ఉండే మామిడి తాండ్ర రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.